నమస్తే. శరీరానికి మనసుకు రిలాక్స్నిచ్చి నిద్ర బాగా పట్టాలి అంటే యోగ నిద్రని అభ్యసించండి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్ లాంటివి తగ్గడమే కాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంకా మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ జీవితానికి ఒక మార్గదర్శిలాగా పనిచేస్తుంది. 10 నిమిషాల యోగ నిద్ర ప్రాక్టీస్ అనేది 4 గంటల నిద్రకి సమానం అంటే మనకి తెలుస్తుంది ఇది ఎంత అత్యద్భుతమైనదో. ఇక యోగ నిద్ర ప్రాక్టీస్ని సాధన చేద్దాం. ఫస్ట్ మీరు యోగ నిద్ర ప్రాక్టీస్కి సిద్ధంగా ఉండండి. మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ బయటి ప్రపంచంతో పెట్టుకోకుండా కేవలం ఒక 10 నిమిషాలు మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. మీరు ప్రశాంతంగా శవాసనాల్లో పడుకోండి. మీరు మంచం మీదైనా పడుకోండి, లేదంటే ఒక మ్యాట్ పైన పడుకోండి. మీ బాడీ కదలికలు లేకుండా సౌకర్యవంతంగా ఉంచుకోండి. మీరు దానికి అనుగుణంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. మీ రెండు కాళ్ళ మధ్య 1 ఫీట్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. చేతుల బాడీకి పక్కగా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండేలా ఉంచుకోండి. లేదంటే మీ చేతులని మీ పొట్ట పైన ఉంచుకోండి. ఇప్పుడు మీ తలని రిలాక్స్డ్గా ఉంచుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. కాసేపు కళ్ళు మూసుకొనే ఉండండి. నా మాటలు వింటూ ఉండండి. ప్రాక్టీస్ చివరి వరకు కళ్ళు మూసుకొనే ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ముక్కు ద్వారా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నోటి ద్వారా శ్వాస వదలండి. ఇప్పుడు మీ ధ్యాసని మీ తల వైపుకు తీసుకురండి. ఇప్పుడు మీ నుదురు భాగాన్ని గమనించండి. ఇప్పుడు ఐబ్రో సెంటర్ని గమనించండి. ఇప్పుడు మీ థ్రోట్ సెంటర్. ఇప్పుడు కుడి భుజము, కుడి మోచేయి, కుడి అరచేయి, కుడి చేతి వేళ్ళు, కుడి మణికట్టు, కుడి మోచేయి, కుడి భుజము, థ్రోట్ సెంటర్. ఇప్పుడు కుడి చేయి మొత్తాన్ని గమనించండి. కుడి చేయి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. ఎడమ భుజం, ఎడమ మోచేయి, ఎడమ అరచేయి, ఎడమ చేతి వేళ్ళు, ఎడమ మణికట్టు, ఎడమ మోచేయి, ఎడమ భుజము. ఇప్పుడు ఎడమ చేయి మొత్తంగా గమనించండి. ఎడమ చేయి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. మరలా థ్రోట్ సెంటర్ని గమనించండి. ఇప్పుడు కొంచెం కిందకి వచ్చి మీ చెస్ట్
సెంటర్ని గమనించండి. అలాగే కుడివైపు చెస్ట్, ఎడమవైపు చెస్ట్, ఆ తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళి మీ పొట్టని గమనించండి. ఇప్పుడు క్రింది పొట్ట, పొత్తి కడుపుని గమనించండి. ఇప్పుడు కుడివైపు నడుము భాగం, కుడి తోడ భాగం, కుడి మోకాలు, కుడి మడమ, కుడి పాదము, కుడి కాలి వేళ్ళు, కుడి మడమ, కుడి మోకాలు, కుడి తొడ భాగం, కుడి నడుము భాగం. ఇప్పుడు కుడి కాలు మొత్తంగా గమనించండి. ఇప్పుడు కుడి కాలు మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మరలా పొత్తి కడుపు భాగాన్ని గమనించుకోండి. ఇప్పుడు ఎడమ నడుము భాగం, ఎడమ తొడ, ఎడమ మోకాలు, ఎడమ మడమ, ఎడమ పాదము, ఎడమ కాలి వేళ్ళు, ఎడమ కాలి మడమ, ఎడమ మోకాలు, ఎడమ తొడ భాగం, ఎడమ నడుము భాగం. ఇప్పుడు ఎడమ కాలు మొత్తాన్ని గమనించుకోండి. ఇప్పుడు ఎడమ కాలి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మరలా ఒకసారి మీ పొత్తి కడుపు భాగాన్ని గమనించుకోండి. ఇప్పుడు మీ బాడీ వెనుక భాగం, వెనుక శరీరం, వెన్నుముక మొత్తంగా ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు వెనుక భాగం మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ టోటల్ బాడీని, మీ శరీరం మొత్తాన్ని తల నుంచి మొదలుపెట్టి కాలి వేళ్ళ వరకు ఒకసారి బాగా రిలాక్స్ అవుతున్నాయని ఊహించుకోండి. చుట్టుపక్కల పరిసరాలని గుర్తుకు తెచ్చుకోండి. మీ శరీరం మీదుగా కదలికలు తెచ్చుకొని
నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకోండి. ఇప్పుడు ఎడమ చేతి సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి.